ఏర్పాట్లు చాలా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. సంతోషం. ఈ వ్యాధి సహజంగా మన దేశంలోది కాదు, సరే ఇతర దేశాల నుంచి విమానాల్లో వచ్చే వాళ్ళ ద్వారా భారతదేశంలో వ్యాపించబోయేటువంటి వ్యాధి. ఈ వ్యాధి నివారణకి లేదా నిరోధించడానికి చూపెడుతున్న శ్రద్ధలో కనీసం సగం ఎఫర్ట్ కనుక పెట్టినట్టయితే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, మన్యం ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలకు బలవుతున్న వాళ్ళు, చిన్న చిన్న మలేరియా, డయేరియా లాంటి జబ్బులకి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య ఒక్క 2 నెలల్లో మనం తీసుకున్నట్టుగైతే జూలై, ఆగస్టు నెలల్లోనే ఆదిలాబాద్ జిల్లాలో 60 మంది, విశాఖ మన్యం ప్రాంతంలో 25 మంది చనిపోయారు. ఇది కొద్దిపాటి మందు, క్లోరోక్విన్ లేకపోతే ఫ్లాజిల్ మందు ఇస్తే తగ్గేటువంటి వ్యాధులకి రూపాయి కూడా ఖరీదు కాని మందులు, కొద్దిపాటి యాంటీబయాటిక్స్, వాళ్ళకి కాస్త పోషకాహారం అందజేసినట్టుగైతే ఆ మన్యం ప్రాంతాల్లో వందలాది ప్రాణాలు కాపాడొచ్చు. ప్రభుత్వం దీన్ని పూర్తిగా అశ్రద్ధ చేసి, ఎందుకంటే అనాగరిక ప్రపంచంలో ఉన్నారు, అటవీ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మీడియా అటెన్షన్ ఉండదు కాబట్టి, పట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి అక్కడ ఏం జరిగినా కంటి తుడుపు చర్యలతో తప్ప దాన్ని సరిచేసే ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదు. కేవలం ఏ జబ్బు కూడా పబ్లిసిటీని బట్టి ప్రభుత్వం పనితీరు ఉంటే దారుణం. అది స్వైన్ ఫ్లూకి ఇచ్చిన ఇంపార్టెన్స్లో, దాన్ని కంట్రోల్ చేయడానికి పెడుతున్న ఎఫర్ట్లో కనీసం సగం ఎఫర్ట్ పెట్టినా కొన్ని నిండు ప్రాణాలు, వందలాది ప్రాణాలు తేలిగ్గా కాపాడొచ్చు. అక్కడ వైద్యులు లేరు, మెడిసిన్స్ లేవు, వాళ్ళకి పోషకాహారం లేదు, అవి అందించే ప్రయత్నం జరగట్లేదు. ఇది రిపీటెడ్గా ఎంతోమంది నాయకులు అంతకుముందు విజిట్ చేసి చెప్పినటువంటి అంశమే. మేము మళ్ళీ ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూకి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్భాటం చూసిన తర్వాత ఇప్పటికన్నా మళ్ళీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ శ్రద్ధలో కనీసం సగం పెట్టినట్టయితే కొన్ని వందల ప్రాణాలు ఆ ప్రాంతంలో తేలిగ్గా కాపాడొచ్చు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆర్భాటం కాకుండా ఆ ప్రాంతాల్లో ఈ జబ్బులకి బలవుతున్న వాళ్ళు, చిన్న చిన్న జబ్బులకి బలవుతున్న వాళ్ళ ప్రాణాలకు కూడా సమానమైనటువంటి విలువ ఇచ్చి వాళ్ళని కాపాడాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకమైన ప్రయత్నం వెంటనే మొదలు పెట్టాలి. అందులో వర్షాలు పడ్డాయి నిన్న, ఇవాళ గ్రౌండ్లో నుంచి ఉన్న వాటర్ కంటామినేషన్ కానీ, బ్యాక్టీరియా కానీ బయటకు వచ్చి ఈ ఎపిడమిక్ మళ్ళీ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున. కాబట్టి వెంటనే చర్యలు పూనుకోవాలి. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది, నిన్న హైదరాబాద్ నగరంలో మనం చూసినట్టయితే లోక్సత్తా గత 3 ఏళ్ల నుంచి చెప్తున్న మాట, చినుకుపాటి చిన్న వర్షం పడ్డా, పిల్లగాలి విచ్చిన హైదరాబాద్లో ప్రాణాలు పోయే పరిస్థితి. ఇద్దరు నిన్న సిగ్గుపడేటువంటి రీజన్స్తో చనిపోయారు. మ్యాన్ హోల్ కాకుండా నాలాలకి, ఓపెన్ నాలాల మీద రైలింగ్ లేకపోవటం వల్ల, నాలాలు రోడ్డు క్రాస్ చేసే దగ్గర, చింతల దగ్గర ఒక చోట, వాణినగర్ అని, అలాగే మహమూద్ గూడ దగ్గర ఒక చోట, 2 చోట్ల కూడా ఓపెన్ నాలాలకి రోడ్డు క్రాస్ అవుతున్న దగ్గర సైడ్ వాల్ కానీ, సేఫ్టీ వాల్ కానీ, కనీసం రైలింగ్ కూడా లేని కారణంగా నీరు పెద్ద ఎత్తున ఓవర్ఫ్లో అయిపోతుంటే అక్కడ రోడ్డు ఉందనుకొని కాలేయటం వల్ల 15 అడుగుల లోతు నీళ్లలో పడిపోయి 2 కిలోమీటర్లు కొట్టుకుపోయి మరణించారు. ఈ ప్రభుత్వానికి ఇప్పటికన్నా సరే మనం 100 కోట్ల రూపాయలు, ముఖ్యమంత్రి గారు గత నెలలో హైదరాబాద్ నగరంలో పర్యటించి 10,000 కోట్ల రూపాయల కార్యక్రమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్స్ చేశారు, శంకుస్థాపనలు చేశారు, శిలాఫలకాలు వేశారు. అంతకుముందు గత సంవత్సరం ఓల్డ్ సిటీలో 2,500 కోట్లతో అభివృద్ధి పనులని చెప్పి శిలాఫలకాలు వేశారు. అవి సమాధానాలుగా ఉన్న సంగతి మేము నిరూపించాం. దాన్ని నిన్న జరిగిన ఉదాహరణ మళ్ళీ ఇంకొకసారి మన కళ్ళ ముందు. ఎక్కడా ఒక్క చుక్క నీరు పోయేటువంటి పరిస్థితి లేదు రోడ్ల మీద. మ్యాన్ హోల్స్ కానీ, లేకపోతే నాలాస్ కానీ, ఓపెన్ నాలాస్ కానీ సరైన కవరేజ్ లేదు. జనం ప్రాణాలు, వాళ్ళకి అదృష్టం ఉంటే బతుకుతారు, లేకపోతే పోతారు అన్నట్టుగా బస్తీల్లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుద్ది. అక్కడ ఫాక్స్ సాగర్ నుంచి వస్తున్నటువంటి కెమికల్ పొల్యూటెడ్ వాటరు ఇవన్నీ కలిసి వచ్చి నాలాలో పడగానే ప్రాణం పోయే పరిస్థితి. అదే రకంగా 2 చనిపోవడం జరిగింది. ప్రభుత్వం మళ్ళీ హైదరాబాద్కి వెంటనే ఆదుకోవాలి. అలాగే ఈ విష జ్వరాలకి, మలేరియా, డయేరియా వ్యాధులకు గురవుతున్న వాళ్ళకి తక్షణం మన్యం ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో వైద్య సహాయం, పోషకాహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. 17వ తారీఖు రాత్రి వర్షం పడిన విధానం చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా వర్షం పడకపోతే బాగుండని కోరుకునే సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఇక్కడ భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని ఓ పక్కన అందరూ ఆతృత పడితే, సిటీ జనం చూస్తే మాకు వర్షం లేకపోతే బాగుండండి అనే సిచ్యువేషన్ రాత్రి కనిపించింది.
అంటే ఒక్క రోజు వర్షం పడితేనే సిటీ పరిస్థితి ఇలా ఉంటే అసలు వర్షాకాలం అంతా నిజంగా బాంబే లాగా ఇక్కడ కూడా వర్షాలు పడి ఉంటే అందరూ ఈదుకుంటూనే వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒకరోజు వర్షం పడితేనే రాత్రి మనం టీవీలో చూసాము, పడవలేసి బయటికి సాగనంపారు జనాల్ని. అక్కడ ఎలా వెళ్ళాలో తెలియక ఆ ఫ్యాక్టరీలోంచి బయటికి రాలేని సిచ్యువేషను. అపార్ట్మెంట్లో సెల్లారంతా మునిగిపోయింది, కార్లన్నీ మునిగిపోయినాయి, మోటార్ సైకిల్లో నీళ్ళు వెళ్ళి వాళ్ళు బయటికి రాలేని సిచ్యువేషన్. అధికారులు ఎవరు కూడా స్పందించలేదని అందరూ కూడా చాలా గొడవ పెట్టారు. ఇంటి దగ్గర వాళ్ళు అందరూ కంగారు పడ్డమే. 7ంటికి బయలుదేరిన వాళ్ళు 10:30కి 11ంటికి ఇంటికి చేరారండి. ట్రాఫిక్ జామ్ అనేది చాలా విపరీతంగా, ఒక్క చినుకు వర్షం పడితే చాలు ప్రతి చోట జామ్. ఇంతకుముందు మనకి 10 days బ్యాక్ ఒక వర్షం పడింది, అప్పుడు ఇంకా చాలా తక్కువ 2-3 సెంటీమీటర్స్ కుదిస్తేనే టీవీల నిండా మనకు అనిపించింది ట్రాఫిక్ జామ్. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. అంటే వాహనాలు పెరుగుతున్నాయి, దానికి తగ్గ రోడ్లు వైడన్ అనేది జరగట్లేదు. అది తెలుసు ప్రభుత్వానికి, ఇదేమి తెలియక కాదు. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు, కానీ దాని ఫలితం అనేది భాగ్యనగర్లో ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదండి. వర్షం రావాలని కోరుకోవాలో పోవాలని కోరుకోవాలో జనాలకు అర్థం కాని సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఉందా లేదా అనేది కూడా అనుమానం వస్తుంది. ప్రభుత్వాధికారులు ఎన్ని గంటలు ఎవరు ఫోన్ చేసినా కూడా స్పందన అనేది లేదని చాలా మంది మొత్తుకుంటున్నారు. మరి యంత్రాంగం ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. 1000 కోట్లు ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఎవరి ఖజానాల్లోకి వెళ్తున్నాయి, ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా అర్థం కాకుండా ఉంది. నిజంగా కనుక ఈ ప్రజలకే కనుక ఖర్చు పెట్టిందంటే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు. సో అన్ని అవినీతి వైపుకి మళ్ళుతున్నాయని అర్థం చేసుకోవాలి. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని సీఎం గారు చెప్పారు అంటే పరిస్థితి ఇలా ఉంది అంటే దాని అర్థం ఖచ్చితంగా 1000 కోట్లలో చాలా కోట్లు అవినీతిలోకి వెళ్తున్నాయి తప్పితే నిజమైన ప్రగతి అనేది ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇకనైనా స్పందించి నిజాం కాలంలో నాటి మురుగు కాలువలు కాకుండా, ఆ డ్రైనేజ్ సిస్టమ్ కాకుండా లేటెస్ట్గా డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనం తీసుకొస్తే తప్ప ఈ వర్షం అనేది పడితే అందరికీ ఇంతే అనే సిచ్యువేషన్ రాకూడదు. వర్షం పడిందంటే 2-3 చనిపోవడం గ్యారంటీ అన్నది హైదరాబాద్లో కనిపిస్తుంది. నిన్న ఎంత బాధాకరం అంటే ట్యూషన్ చెప్పడానికి వెళ్ళిన టీచరు తిరిగి రాలేదు కదండి. ఎంత బాధ. అతను అంటే వర్షం పడిన పాపానికి చనిపోవాలా? నాలాల పరిస్థితి. జేపీ గారు ప్రతి చోట ఏ మీటింగ్ పెట్టినా మొత్తుకుంటూనే ఉన్నారు. నాలాలో పడి చనిపోవడం అనేది ఎంత దౌర్భాగ్యం. ఈ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యి ఉంటేనే దాంట్లో పడిపోతున్నారు. ఇవన్నీ తెలియక కాదు, తెలిసి దాని మీద యాక్షన్ అనేది గవర్నమెంట్ తీసుకోవట్లేదు. అంటే వాళ్ళ ప్రాణాలు సేఫ్గా ఉన్నాయి, ప్రజల ప్రాణాలను ఎలా ఉన్నా పర్వాలేదనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈసారైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలనేది లోక్సత్తా గట్టిగా డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా విచారణలో ఉంది. ఖచ్చితంగా అన్యాయం జరిగితే ఆ న్యాయం జరగడానికి మేము ముందుంటాము, అందులో సందేహమే లేదు. సో అది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది కాదు, అన్యాయం జరిగింది అంటే ఖచ్చితంగా అది న్యాయం జరగడానికి పోరాటానికి లోక్సత్తా కూడా ముందుంటుంది. విచారణలో ఉంది కాబట్టి ఏ మాట చెప్పడం జరగలేదు. बीमारी के लिए डायरिया और मलेरिया, ये दोनों बीमारी को रोकने के लिए, कंट्रोल करने के लिए दवाई 1 रुपये भी नहीं होता. सरकार इतना भी केयर नहीं ले रहे वो लोगों के लिए. अब लोग सब तो ये कह रहा है जो बीमारी का बहुत कुछ पब्लिसिटी आया, इसको इससे कम से कम आधा एफर्ट ये जो रेगुलर डिसीजेस है इसके ऊपर भी रखना जरूरत है. लोग सब तो यही डिमांड कर रहे हैं. सरकार अभी भी इसी वक्त ये जो एजेंसी एरियाज है वहां ये बीमारी को रोकने के लिए कोशिश करना है.